రీసెంట్గా విన్న న్యూస్ ఏంటంటే జిఆర్ఈలో చాలా స్కామ్ జరుగుతుందని. లైక్ జిఆర్ఈలో లైక్ ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లోనే జరుగుతున్నట్టు ఆల్రెడీ కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. దాని యాక్చువల్లీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి కూడా దాని మీద. సో బేసికలీ ఏం జరుగుతుందంటే జిఆర్ఈ రాయాలనుకుంటున్న వాళ్ళు ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడో అక్కడ ఎన్రోల్ అవుతుంటారు కదా. సో వాళ్ళ డేటాబేస్ నుంచి లైక్ వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అలా అన్ని క్యాప్చర్ చేసి కొన్ని చోట్ల ఇన్స్టిట్యూట్సే టైప్ అయి ఉన్నాయి ఇలాంటి స్కామ్ చేసే వాళ్ళతోటి. వాళ్ళు వచ్చేసి స్టూడెంట్స్ని అప్రోచ్ అవ్వడం, లైక్ నీకు 320+ స్కోర్ గ్యారంటీగా వస్తుంది, యూ జస్ట్ నీడ్ టు పే 60,000 or 70,000. సో అలా గ్యాదర్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా రెఫర్ చేస్తే వాళ్ళకి మీకు ఒక 10,000 బోనస్. సో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎందుకు దానికి విక్టిమ్ అవుతున్నారంటే బికాస్ కోచింగ్లో జాయిన్ అవుతే ఎలా అయినా 20,000 30,000 కట్టాలి, మళ్ళీ జిఆర్ఈకి సమ్వేర్ ఇంకో 20,000 దాకా కట్టాలి, $250 అలా కట్టాల్సి వస్తుంది. సో మొత్తం కలిపి వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళే మొత్తం జిఆర్ఈ రాసేస్తారు కదా అని ఉంది. యాక్చువల్ చాలా జరిగాయి, రికార్డ్ చేశారు. పర్సనల్గా కొన్ని ఈటీఎస్లో అనాలిసిస్ కూడా చేశారు. యావరేజ్గా జిఆర్ఈ స్కోర్ అనేది 280 to 300 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది మెజారిటీ ఆఫ్ ద స్కోర్స్ అనేవి, ముఖ్యంగా మన స్టేట్స్లో అబ్జర్వ్ చేసిన అనలిటిక్స్ ప్రకారం. అయితే ఈ జిఆర్ఈ టేక్ హోమ్ టెస్ట్ వల్ల ఇప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తే చాలామందికి 320+, 315+ స్కోర్ రావడం అబ్జర్వ్ చేశారు. సమ్మన్ హూ ఈస్ గెటింగ్ 167 in math. ఓకే, అది మనం ఎక్స్పెక్టెడే, బికాజ్ మన సౌత్ ఇండియన్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ లాజిక్స్ అండ్ అల్గోరిథమ్స్. ఓకే, గుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్బల్ వచ్చేసి 170కి 167 స్కోర్ వచ్చింది. ఎట్ వాళ్ళ ఆవా స్కోర్ చూస్తే 2 to 2.5 ఉంటుంది. అంటే సమ్మన్ హూ గెట్స్ 167 in verbal, దే షుడ్ బి వెరీ 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 ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వాళ్ళకి ఆసమ్ రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అది జనరల్ రిలేషన్ ఇక్కడ మనకి రిలేటివిటీ ఈ రెండింటి మధ్యలో. సో దీన్ని బేస్ చేసుకుని ఈజీగా జడ్జ్ చేయగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ దిస్ స్కామ్ రివీల్ అవ్వడం వల్ల యూనివర్సిటీస్ ఏమైనా వాళ్ళ స్ట్రాటజీస్ మారచ్చు. లైక్ ఇండియా నుంచి స్పెసిఫిక్గా అప్లికెంట్స్ ఏమైనా వస్తున్నా కూడా 320+, వాళ్ళని ఆవా స్కోర్ చూడడం కూడా కొంచెం కన్సిడరేట్ చేయొచ్చు ఇప్పటి నుంచి, ముఖ్యంగా హై స్కోర్స్ లైక్ 320+ ఇలాంటి వాళ్ళవి. అట్ ద సేమ్ టైం ఈటీఎస్ నుంచి వచ్చిన న్యూస్ కూడా ఏంటంటే లైక్ వాట్ ఈస్ దట్, ఇలాంటి క్యాండిడేట్స్ని కనుక రివీల్ అయితే కనుక వాళ్ళని బ్యాన్ చేయడం జరుగుతుంది. లైక్ అంటే బ్యాన్ అనేది అన్నారు కానీ అంటే లైక్ అకౌంట్ డిజేబుల్ చేస్తారో లేకపోతే ఏంటనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు. మేబీ దే మే అలౌ టు టేక్ యూ టెస్ట్ అగైన్, బట్ స్టిల్ ఇంకా ఇక్కడ డీటెయిల్స్ తెలియదు. అయితే ఇప్పుడు జరుగుతుంది టేక్ హోమ్ టెస్ట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా మనం ల్యాప్టాప్ ముందు మన స్క్రీన్ ముందు రాస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్కామ్లో మన పక్కన ఇంకొకరు కూర్చొని వాళ్ళు వచ్చేసి మొబైల్లో మొత్తం స్క్రీన్ షాట్స్ అనేది తీసుకుంటున్నారు. అంటే లైక్ మనం ఒక్కొక్క క్వశ్చన్ని నెక్స్ట్ అని కొడుతూ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఎన్నో ఉంటుంటాయి కదా ఒక్కొక్క సెక్షన్లో, వాటన్నీ కూడా మొబైల్లో ఇమేజెస్ క్యాప్చర్ చేసుకుని అది మన రూమ్లోనే ఇంకొక అదర్ రూమ్లోనే బిసైడ్ రూమ్లోనే ఎవరొకరు ఉండొచ్చు ఎగ్జామ్ రాస్తున్న వ్యక్తి, సమ్మన్ హూ ఈజ్ హెల్పింగ్ ది స్టూడెంట్ ఆర్ సమ్వేర్ రిమోట్లో ఉంటున్నారు, వాళ్ళకన్నీ వాట్సాప్ ఇలా షేర్ చేసేసి వాళ్ళు వచ్చేసి అక్కడి నుంచి మనకి ల్యాప్టాప్కి బిహైండ్ ఆర్ మన మానిటర్కి బిహైండ్ వచ్చేసి లైక్ హ్యాండ్ సైన్స్ చేయడము, లైక్ ఆప్షన్ ఏ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఏ అని ఇలా హ్యాండ్ సైన్స్ చేయడము, లేకపోతే స్లిప్స్ ఇవ్వడము ఇలాంటివి జరుగుతున్నాయి. బికాజ్ ఆఫ్ ల్యాప్టాప్ వెబ్ కెమెరా ఏదైతే ఉంటుందో అది ఓన్లీ సర్టన్ యాంగిల్లోనే మనం క్యాప్చర్ చేయగలుగుతుంది, మొత్తం రూమ్ క్యాప్చర్ చేయలేకపోతుంది. ఇన్ కేస్ ఇన్స్ట్రక్టర్ అడిగినప్పుడు కూడా 360 degrees తిప్పి చూపించండి మీ రూమ్ అది అన్నప్పుడు కూడా వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మోట్ అయిపోవడమో ఏదో ఒకటి చేస్తున్నారు ఇలాంటి ట్రిక్స్. యాక్చువల్లీ దీన్ని ఆల్రెడీ కొంతవరకు రెక్టిఫై చేసి కొందరిని పట్టుకోవడం జరిగింది కూడా, వాళ్ళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. లైక్ వర్బల్ సెక్షన్స్లో ఇలాంటి సెక్షన్స్లో క్వాంట్ సెక్షన్లో ఇలా దొరికారు. ఎందుకంటే ఆవా వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్కామ్ చేసే వ్యక్తి ఆవాకి హెల్ప్ చేయలేడు. ఆవా అనేది చాలా రైటింగ్ లెంతీ కాంటెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఎవరికి వాళ్ళు రాసుకోవాల్సిందే. బట్ వర్బల్ ఆర్ క్వాంట్లో ఏంటంటే మనకు చూసే కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి పక్కన ఉన్న వ్యక్తి స్క్రీన్ షాట్స్ తీసేసి మొబైల్లో
క్యాప్చర్ చేసేసుకొని పంపిస్తున్నారు. ఇంకా కొన్ని వెబ్సైట్స్ కూడా దీనికి హెల్ప్ చేయడానికి స్క్రీన్ ఒక థర్డ్ పార్టీ లైక్ ఎక్స్టెన్షన్ లాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు. దాంట్లో మొత్తం స్క్రీన్ షేర్ అవుతుంది వేరే దగ్గరికి, డైరెక్ట్గా ఫీడ్ వెళ్తుంది. ఆ ఫీడ్ వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళ రెప్లికాని అబ్జర్వ్ చేసుకుని మన స్క్రీన్ రెప్లికాని అబ్జర్వ్ చేసి మళ్ళీ వన్స్ అగైన్ మనకు ఆన్సర్స్ ఇందాకట్లయినా హ్యాండ్ సైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వాళ్ళు ఫుల్ అనాలిసిస్ ప్రకారం ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే, ముఖ్యంగా మన హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, వరంగల్ ఇలాంటి స్టేట్స్లో బాగా జరుగుతుందని ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది రిపోర్ట్. ఈటీఎస్ దీని మీద వచ్చేసి ఎలాంటి ఫర్దర్ తీసుకుంటున్నారో తెలీదు. ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో రిపోర్టర్స్ అయితే మా అబ్బాయి జిఆర్ఏ రాయాలనుకుంటాడని ఇన్స్టిట్యూట్స్ని అప్రోచ్ అయ్యి మీ ఇన్స్టిట్యూట్లో మీరు ఏమైనా ఎగ్జామ్కి హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ని కూడా పట్టుకోవడం జరిగింది ఇలాంటి జిఆర్ఏ స్కామ్ చేస్తున్నట్టుగా. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను నేను మీకు ఆర్టికల్ది. బట్ రియల్లీ ఇది ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఫర్దర్గా మన స్టేట్స్ నుంచి వచ్చే అప్లికెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది ఉంటుంది వేరే స్టేట్స్కి. ఆల్రెడీ లాంగ్ బ్యాక్ నేను విన్నది ఏంటంటే, ఈవెన్ జాబ్ మార్కెట్లో కూడా, ఇక్కడ యూఎస్లో జాబ్ మార్కెట్లో కూడా వీ డోంట్ వాంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ జేఎన్టీయూ హైదరాబాద్, అంటే జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలో, అంటే లైక్ మన జేఎన్టీయూ పరిధిలో, అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చదివిన స్టూడెంట్స్ మాకు జాబ్స్కి వద్దు అని చెప్పడం, ఇలాంటి ఎన్నో జరిగాయి. ఇక్కడ యూఎస్లో కూడా జరిగాయి, డిస్క్రిమినేషన్ జరిగింది. బట్ మెల్లమెల్లగా పోయిందని ఆ ఒపీనియన్ పోయింది. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉంటాయి. నాకు పర్సనల్గా కూడా 2-3 నేను లాంగ్ బ్యాక్ అప్లై చేసిన జాబ్స్లో కూడా ఇలా అడిగారు అనమాట. అంటే తెలంగాణ హైదరాబాద్ ఆర్ యూ ఫ్రమ్ జేఎన్టీయూ హెచ్ అనేసి, వీ డోంట్ వాంట్ జేఎన్టీయూ హైదరాబాద్ క్యాండిడేట్స్ అనేసి అంటున్నాను అనడం. అది ఎందుకు అనంటే, ఇలాంటి మాల్ ప్రాక్టీస్లో ఒకప్పుడు మన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ జిఆర్ఏ టేక్ హోమ్ దీనివల్ల వచ్చేసి మళ్ళీ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా మన స్టేట్స్ మీద రాబోతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 320+ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ని టార్గెట్ చేస్తున్నారు అది అన్నప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడికి వెళ్ళాక మీరు ఈ చిన్న జిఆర్ఏనే మీరు ఓవర్కమ్ చేయలేని వాళ్ళు ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి ఓవర్కమ్ చేయగలుగుతా అనుకుంటున్నారా మీరు మాస్టర్స్ కోర్సెస్? అక్కడ కోర్స్ వర్క్ ఏదైతుందో దట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. మీ పక్కన ఉన్న వాళ్ళతో కాంపిటీషన్ కూడా దట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. రిలేటివిటీ స్కోర్స్ ఉంటాయి అన్నమాట మనకి ఒక్కోసారి కొన్ని కోర్సెస్లో. సో అలాంటివి అక్కడ మనకి అలాంటి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వాలంటే కూడా మనం కూడా ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ ఉండాలి, మనకి ఆ డెడికేషన్, కమిట్మెంట్ ఉండాలి. అంత కమిట్మెంట్ అంత మీకు నిజంగానే అంత పెద్ద యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అన్నప్పుడు వై డోంట్ యూ వర్క్ హార్డ్ ఫర్ జిఆర్ఏ ఆల్సో. అనవసరంగా కాంప్రమైజ్ అయిపోయి ఇలాంటి సీక్ కమిట్మెంట్ తీసుకోండి. ఇంకొందరు రియల్గానే సిన్సియర్గా ఉన్నారు, వాళ్ళు మంచి స్టూడెంట్సే, వెరీ గుడ్ స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకున్న బీటెక్ బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ కానీ వాళ్ళకున్న ప్యాషన్ కానీ. బట్ ఇక్కడ ఈ ట్రాప్లో పడుతున్నారు. ఈ ట్రాప్లో పడడం వల్ల మీకేం జరుగుతుందంటే, పొరపాటున మీరు మీ జిఆర్ఏ టెస్ట్లో దొరికిపోయారు అనుకోండి, దట్స్ గోయింగ్ టు రూన్ యువర్ కెరియర్. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, లైక్ ఈటీఎస్లో ఫర్దర్గా నెగిటివ్ రిమార్క్ వచ్చింది అనుకోండి, మీ టెస్ట్ రాస్తున్నప్పుడు సమ్వేర్ మీరు బై ఛాన్స్ మీరు దొరికిపోయారు అనుకోండి, వై యువర్ కెరియర్ ఇస్ గోయింగ్ టు రూన్. వై కక్కుర్తి ఎందుకు, మనకు అంత కక్కుర్తి ఎందుకు? 310 ట్రై చేయండి, 310 కాకపోతే 300 ట్రై చేయండి. నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, రియల్లీ నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, దే స్కోర్డ్ లెస్ దెన్ 300 or 300 కూడా, బట్ ఇప్పుడు దే ఆర్ ఇన్ వెరీ వెరీ గుడ్ పొజిషన్ ఇప్పుడు. సో అనవసరంగా పరిగెత్తడం మంచిది కాదు. షార్ట్ కట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ గుడ్ ఇన్ కెరియర్ ప్రోగ్రెస్. లాంగ్ టర్మ్ లైఫ్కి ఎప్పుడైనా కూడా షార్ట్ కట్స్ అనేది గుడ్ కాదు. హార్డ్ వర్క్, డెడికేషన్తో రండి. తక్కువ వచ్చింది నోబడి. ఇక్కడ యూనివర్సిటీలో మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, ఎంత పెద్ద యూనివర్సిటీలో చదివారంటే దానికన్నా కూడా మీరు పర్సనల్గా ఎంత హార్డ్ వర్క్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనవసరంగా మీ కెరియర్ని కాంప్రమైజ్ చేసుకోకండి మనీ కోసం, వీటి కోసం. ఓకే, డోంట్ డూ దాట్ థింగ్. బికాజ్ ఇక్కడ వచ్చేసి కోర్స్ వర్క్లో మీరు కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాయాలి, కోడింగ్స్ రాయాలి. మీకు అంత స్కిల్ లేనప్పుడు మీరు ఆ సిచ్యువేషన్లో పెట్టుకొని అంత ఫీజులు కట్టి వైర్ క్రియేటింగ్ హెక్టిక్ ప్రెషర్ ఆన్ యువర్ మైండ్ యాక్చువల్లీ. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ వెరీ రాంగ్, దట్స్ మళ్ళీ మీరు వన్స్ అగైన్ రాంగ్ జడ్జిమెంట్కి వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చేది మనం ఏంటంటే అల్టిమేట్గా మన ఫైనల్ కెరియర్ గోల్ ఇది. ఇప్పటివరకు ఏం చదివామో అని అనవసరం, ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్. బట్ అట్లీస్ట్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ సంథింగ్ సీరియస్. ఈ సీరియస్ చేస్తున్నప్పుడు కూడా టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్. డోంట్ గో ఇన్ టు షార్ట్ కట్స్ అండ్ స్కామ్స్ ఇన్వాల్వ్ అవ్వకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు వీసా ఇంటర్వ్యూకి వెళ్తే కూడా వాళ్ళకి వచ్చేస్తుంది ఈ రిపోర్ట్ ఏదైతుందో, ఇప్పుడు ఈటీఎస్ ఇలాంటి రిపోర్ట్స్ వాళ్ళకి కూడా వచ్చేస్తాయి పక్క. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఏంటి యూ గాట్ 167, 160, అసలు 145 అనేది యూజువల్గా అందరికి 145, 148, 150 అనేది యూజువల్గా అందరికి వర్బల్ స్కోర్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కామన్గా వచ్చే వర్బల్ స్కోర్ అది అకార్డింగ్ టు యావరేజ్ జిఆర్ఏ స్కోర్ ప్యాటర్న్స్ ప్రకారం.
మీకు ఇప్పుడు సడన్గా 160+ వచ్చేసింది. ఇంటర్వ్యూలో వచ్చేసి ద వే యూ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఓవర్ ద ఇంటర్వ్యూ, లైక్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో చెప్తున్నారు అనేది, అట్ ద సేమ్ టైం ఆవాలో మీ స్కోర్ ఈజీగా అక్కడ తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అలాంగ్ విత్ జిఆర్ఈ యూ నీడ్ టు గివ్ IELTS ఆర్ TOEFL ఫర్ దీస్ యూనివర్సిటీస్. IELTS TOEFLలో మీరు అల్టిమేట్గా దట్ ఎంటైర్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ వర్బల్ అండ్ ది స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్. సో అక్కడ వచ్చేసి మళ్ళీ మీ స్కోర్ నాట్ గుడ్ అయితే కనుక ఖచ్చితంగా వీసా ఇంటర్వ్యూకి ఒక డౌట్ ఉంటుంది పక్కా మీ మీద. సో బీ కేర్ఫుల్ ఫర్ దట్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దట్ షార్ట్ కట్ ఆబ్వియస్లీ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ ఇక్కడ, ఈవెన్ ఆ ఇంటర్వ్యూ అనేది ఇమిగ్రేషన్ లైక్ వాట్ ఈస్ దట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర, అంటే యూఎస్లో మీరు ఫస్ట్ ల్యాండ్ అయ్యే దగ్గర మళ్ళీ మీకు ఒక కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అక్కడ కూడా రావచ్చు ఈ క్వశ్చన్. వాళ్ళకి ఎనీ టైం రిపోర్ట్ ఏదైనా వస్తే దే మే బీ టార్గెటింగ్ ఆల్ ఆఫ్ అస్. ఐ డోంట్ నో హౌ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, లైక్ ఎలా జరగబోతుంది ముందు అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇలాంటి చాలా స్కామ్ అనేది ఇంకా జరుగుతుంది స్టేట్లో, చాలా వైడ్ స్ప్రెడ్గా జరుగుతుంది. సో డోంట్ బీ ఏ విక్టిమ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. అనవసరంగా ఎవరో టెంప్ట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్లో ఆల్రెడీ దీనికి ఇన్వాల్వ్ అయ్యి 320 తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఉండొచ్చు, హై స్కోర్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని చూసి అనవసరం కక్కుర్తిపడి మీ కెరియర్ని డిస్ట్రాయ్ చేసుకోకండి. చెప్తున్నాను కదా, GRE స్కోర్ అనేది డజంట్ మ్యాటర్. మీరు ఎంత వస్తే అంత తెచ్చుకొని యూఎస్కి రండి, అంతేగాని ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకండి. ఇక్కడికి వచ్చి కావాలంటే మెయిన్ ప్రోగ్రామింగ్లో కష్టపడండి, లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ. డోంట్ డూ దాట్. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. Yeah, that's all my friends. Thank you so much. Don't forget to subscribe, like, share, comment. And yeah, దీని గురించి మీరు ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే కొన్ని యూట్యూబ్లో కామెంట్ చేయండి. పర్సనల్గా మీకంటూ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే నా ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉంటుంది, షేర్ చేయండి. టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతాను. బట్ నాట్ టూ ఫ్రో అండ్ కమ్యూనికేషన్ ఆన్ ఇన్స్టాగ్రామ్, జస్ట్ సింగిల్ క్వశ్చన్ అండ్ సింగిల్ ఆన్సర్. ఓకే, టేక్ కేర్, బాయ్.